హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో పల్లెటూరుల్లో చిన్న చిన్న హోటల్స్లో వండే మెత్తటి దూది లాంటి ఇడ్లీని, అలాగే టేస్టీ పల్చటి చట్నీని ఎలా ప్రిపేర్ చేస్తారో ఈ వీడియోలో పక్కా కొలతలతో ఒరిజినల్ రెసిపీని మీకు చూపించబోతున్నాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసారంటే మీరు ఎప్పుడు ఇడ్లీ ప్రిపేర్ చేసుకున్నా కానీ పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసేస్తారు. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా పర్ఫెక్ట్గా ఈ ఇడ్లీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ మనం ఇడ్లీ పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని అందులోకి 1 కప్పు మినపగుళ్ళని వేసుకోండి. మినపగుళ్ళు మంచి క్వాలిటీ ఉన్నవి తీసుకున్నారంటే మీకు ఇడ్లీ అనేది చాలా బాగా వస్తాయి అన్నమాట. ఇందులోని నీళ్ళని పోసుకొని వీటిని కనీసం 2-3 సార్లు శుభ్రంగా కడగండి. ఇలా కడిగిన తర్వాత ఈ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి ఇందులోకి మంచినీళ్ళని పోసుకొని వీటిని కనీసం ఒక 3-4 గంటల సేపు నానబెట్టుకోవాలి. అంతకన్నా ఎక్కువ టైం నానబెట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. కనీసం 3 గంటలు అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసి నెక్స్ట్ ఇంకొక గిన్నెని తీసుకొని మీరు ఇందాక ఏ కప్పుదైతే మినపగుళ్ళను వేసుకున్నారో అదే కప్పుతోటి 2 కప్పుల ఇడ్లీ రవ్వని వేసుకోండి. ఇక్కడ మీరు తీసుకునే ఇడ్లీ రవ్వ అనేది బాగా సన్నగా ఉండేది చూసి తీసుకోండి. అప్పుడే మీకు ఇడ్లీలు అనేవి బాగా మెత్తగా వస్తాయి అన్నమాట. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూసారా, ఇలా బాగా సన్నగా ఉండే రవ్వ అయితే మనకి పర్ఫెక్ట్ ఇడ్లీ అనేది రెడీ అవుతాయి. ఇక్కడ నేను ఎలాంటి బ్రాండ్ ఇడ్లీ రవ్వని వేసుకోవట్లేదు. నార్మల్గా మనకి సూపర్ మార్కెట్స్లో లేదంటే హోల్సేల్ షాప్స్లో లూజ్గా ఇడ్లీ రవ్వ దొరుకుతుంది కదా, అలా ఇడ్లీ రవ్వని తెచ్చుకొని ఆ ఇడ్లీ రవ్వనే వేసుకుంటున్నాను. మీరు కూడా చూసుకొని సన్నగా ఉండే ఇడ్లీ రవ్వని తెచ్చుకోండి. ఇందులో కూడా నీళ్ళని పోసుకొని ఇప్పుడు ఈ రవ్వ అనేది శుభ్రంగా క్లీన్ అవ్వడం కోసం ఇందులోకి జస్ట్ 1 టీ స్పూన్ అంతా ఉప్పుని వేసుకొని కలుపుకోండి. ఇలా ఉప్పుని వేసుకొని కలుపుకొని రవ్వను నానబెట్టుకున్నారంటే రవ్వలో ఉన్న మురికంతా కూడా చక్కగా నీళ్ళకి పైన తేలిపోతుంది అనమాట. రవ్వ మనకి తెల్లగా క్లీన్ అవుతుంది. ఈ రవ్వని కూడా ఒక 3-4 గంటల సేపు మినపగుళ్ళతో పాటే నానబెట్టుకోవాలి. సో నేను ఇక్కడ మినపగుళ్ళు ఒక 4 గంటల సేపు నానబెట్టుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా, మనకి చక్కగా నానిపోయాయి. అదేవిధంగా మనం 4 గంటల ముందు నానబెట్టుకున్న రవ్వ కూడా చూసారా, రవ్వ నీళ్ళకి అడుగు భాగానికి వెళ్ళిపోయి నీళ్ళపైన ఈ విధంగా మురికంతా తేలుంటుంది అనమాట. ఇప్పుడు ఈ నీళ్ళని నెమ్మదిగా వంచేసుకోండి. వంచిన తర్వాత ఇప్పుడు రవ్వని ఇంకొంచెం క్లీన్గా చేయడం కోసం వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా రవ్వని క్లీన్ చేస్తూ ఇందులో నీళ్ళని పోసుకొని మరొక 2 నిమిషాల పాటు ఈ గిన్నెని పక్కన పెట్టుకున్నారంటే మనకి ఇంకేమన్నా మురికి అనేది ఉంటే నీళ్ళకి పై భాగాన్ని తేలిపోయి రవ్వ అడుక్కి వెళ్ళిపోతుంది అనమాట. ఈ విధంగా ఒక 2-3 సార్లు రవ్వని శుభ్రంగా క్లీన్ చేసుకోండి. రవ్వని ఎంత బాగా క్లీన్ చేసుకుంటారో మీకు ఇడ్లీ అనేది అంత తెల్లగా వస్తాయి అనమాట. నెక్స్ట్ మినపప్పుని గ్రైండ్ చేసుకోవడం కోసం మిక్సీ జార్లోకి వేసుకోండి. నేను ఇక్కడ మిక్సీ జార్లో వేసుకుంటున్నాను కదా, గ్రైండర్లో ప్రిపేర్ చేసుకునే వాళ్ళు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలాంటి మెజర్మెంట్స్ వేసుకోవాలి అనేది నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియో చేసి పెట్టాను. మీలో ఎవరైనా ఆ వీడియో కావాలి అంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మిక్సీ అయితే అందరికీ అవైలబుల్గా ఉంటుందని ఈరోజు నేను మిక్సీ జార్లో చూపిస్తున్నాను. మిక్సీ జార్లోకి ఇలా నానబెట్టుకున్న మినపప్పును వేసుకున్న తర్వాత ఇందులోకి సేమ్ కప్పుతోటి ఒక 1/2 కప్పు పల్చగా ఉండే అటుకుల్ని వేసుకోండి. మీరు ఒకవేళ మందంగా ఉండే అటుకులు వేసుకోవాలి అనుకుంటే మందంగా ఉండే అటుకులు అయితే ఒక పావు గంట ముందు, అంటే మనం గ్రైండ్ చేసుకోవడానికి పావు గంట ముందు ఆ అటుకుల్ని కొద్దిగా నానబెట్టుకొని వేసుకోండి. పలచటి అటుకులు అయితే ఇలా డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. ఇందులోనే తగినన్ని నీళ్ళని పోసుకుంటూ ఈ మినప్పిండిని బాగా మెత్తగా వెన్నలాగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు ఈ పిండిని గట్టిగా అలాగే మెత్తగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు ఎంత బాగా ఈ పిండిని గ్రైండ్ చేసుకుంటారో మీకు ఇడ్లీ అనేది అంత మెత్తగా వస్తాయి అన్నమాట. గ్రైండ్ చేసుకునేటప్పుడు మిక్సీ జారు వేడవకుండా ఉండడం కోసం మధ్య మధ్యలో కొద్దిసేపు ఆన్ ఆఫ్ చేసుకుంటూ మిక్సీని గ్రైండ్ చేసుకోండి. అలాగే చల్లటి నీళ్ళని వేసుకొని గ్రైండ్ చేసుకున్నారంటే మనకి మిక్సీ అనేది తొందరగా వేడవకుండా ఉంటుందన్నమాట. సో ఇక నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా,
పిండి చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎంత మెత్తగా గ్రైండ్ అయిందనేది. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. అదే మీరు పిండి కరెక్ట్గా గ్రైండ్ అయిందా లేదా చెక్ చేసుకోవాలంటే నేను ఇక్కడ ఒక చిన్న చిట్కా అని చెప్తాను. ఒక గిన్నెలోకి కొద్దిగా నీళ్ళని తీసుకొని మనం గ్రైండ్ చేసుకున్న పిండిని ఇలా కొద్దిగా వేశారంటే మనకి ఇది వెంటనే నీళ్ళకి ఈ విధంగా పైకి తేలింది అంటే మనం పిండిని పర్ఫెక్ట్గా గ్రైండ్ చేసుకున్నామని అర్థం. ఒకవేళ మీకు పిండి అనేది నీళ్ళకి అడుగు భాగానికి వెళ్ళిపోతుంటే పిండిని ఇంకా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలని అర్థం. చూసారా, ఈ విధంగా పైకి తేలాలన్నమాట. సో మనకి పిండి అనేది చక్కగా గ్రైండ్ అయిపోయింది కదా. ఈ పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. నెక్స్ట్ మనం ముందుగా నీళ్ళను పోసుకొని రవ్వను పక్కన పెట్టుకున్నాం కదా. రవ్వ నీళ్ళకి అడుగు భాగానికి వెళ్ళిపోయి నీళ్ళు ఇలా పైకి తేలుంటాయి. ఈ నీళ్ళని నెమ్మదిగా వంచేసుకొని ఇప్పుడు ఈ రవ్వని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా గట్టిగా పిండేసి ఈ రవ్వని మాత్రమే మనం గ్రైండ్ చేసుకున్న మినప్పిండిలోకి వేసుకోవాలి. మీకు ఒకవేళ ఇలా గట్టిగా పిండడం కష్టం అనిపిస్తే ఈ రవ్వ అంతా కూడా ఒక కాటన్ క్లాత్లో వేసుకొని ఆ క్లాత్ని గట్టిగా పిండేశారంటే మనకి రవ్వ అంతా కూడా ఒకేసారి చక్కగా వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా రవ్వ అంతా కూడా ఈ మినప్పిండిలోకి వేసుకొని ఇవి రెండూ కూడా చక్కగా కలిసేటట్లుగా చేత్తోనే కలుపుకోండి. మీరు ఎంత బాగా కలుపుకుంటారో మనకి పిండి అనేది అంత బాగా పులుస్తుంది అనమాట. అదేవిధంగా గరిటతో కాదు, ఇలా చేత్తో కలుపుకుంటేనే మీకు పిండి అనేది ఫర్మెంటేషన్ బాగా జరుగుతుంది. సో ఇలా ఒక 2 నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి ఈ పిండిని కనీసం ఒక 8 గంటల సేపు రూమ్ టెంపరేచర్లోనే ఫర్మెంట్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. పిండి కలిపిన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టారంటే మీకు పిండి అనేది పైకి పొంగదనమాట. అందుకోసం రూమ్ టెంపరేచర్లోనే ఒక 8 గంటల సేపు ఫర్మెంట్ చేసుకోవాలి. చక్కగా మీరు ముందు రోజు నైట్ గ్రైండ్ చేసేసుకున్నారంటే ఉదయాన్నే ఇడ్లీలను ప్రిపేర్ చేసుకోవచ్చు. సో నేను కూడా ఇక్కడ ముందు రోజు నైట్ గ్రైండ్ చేసేసుకొని ఉదయాన్నే చూపిస్తున్నాను. చూసారా, మనకి పిండి అనేది చక్కగా పైకి పొంగింది కదా. ఇలా ఉంటేనే మనకి ఇడ్లీ అనేది చక్కగా మెత్తగా వస్తాయి అన్నమాట. ఇక్కడ మనకి పిండి చూడగానే అర్థమైపోతుంది ఇడ్లీ అనేది ఎంత సాఫ్ట్గా వస్తాయి అనేది. సో ఇలా పొంగిన పిండిని నెమ్మదిగా ఒకసారి కలుపుకొని ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని కలుపుకోండి. ఉప్పు వేసి కలుపుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూసారా, మనకి ఈ విధంగా ఉండాలన్నమాట. మరీ గట్టిగా ఉండకూడదు, అలాగని మరీ పలచగా ఉండకూడదు. ఈ విధంగా పర్ఫెక్ట్గా కన్సిస్టెన్సీని రెడీ చేసుకోండి. సో మనకి ఇడ్లీ పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు హోటల్స్లో చేసే పెద్ద పెద్ద ఇడ్లీ రావడం కోసం ఇడ్లీ ప్లేట్ అని ఒకసారి నీళ్ళతో తడి చేసుకొని దీని మీద ఒక కాటన్ క్లాత్ని తీసుకొని దాన్ని కూడా నీళ్ళల్లో ముంచేసి గట్టిగా పిండేసి నీళ్ళన్నీ కూడా పిండేసి ఈ ఇడ్లీ ప్లేట్ మీద వేసుకోండి. ఇలా కాటన్ క్లాత్ని వేసుకొని మనం ఇడ్లీని ప్రిపేర్ చేసుకుంటే మనకు కూడా హోటల్స్లో వచ్చేలాగా పెద్ద పెద్ద ఇడ్లీలు రెడీ అవుతాయి అన్నమాట. సో ఇలా కాటన్ క్లాత్ని వేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఈ విధంగా ఇడ్లీ ప్లేట్లలోకి వేసుకోండి. వేసుకొని గరిటతో ఇలా ఒకసారి ప్రెస్ చేశారంటే మనకి ఇడ్లీ అనేది చక్కగా వెడల్పుగా వస్తుంది అనమాట. ఇలా ఇడ్లీని వేసుకొని ఈ క్లాత్ని ఈ విధంగా కవర్ చేసేసి ఇడ్లీ స్టాండ్లోకి పెట్టుకోండి. మీ దగ్గర ఇలా కాటన్ క్లాత్ లేకపోతే కర్చీఫ్ అయినా సరే వేసుకోవచ్చు. మీరు నార్మల్గా ప్రిపేర్ చేసుకున్నా కానీ ఇడ్లీ సాఫ్ట్గానే వస్తాయి. కానీ పెద్ద పెద్ద ఇడ్లీలు ఇంకా సాఫ్ట్గా రావాలి అంటే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. సో ఇలా కావాల్సిన ప్లేట్లను అరేంజ్ చేసుకొని నేను ఇక్కడ ముందుగానే ఇడ్లీ పాత్రలోకి కొద్దిగా నీళ్ళను పోసుకొని మరిగించుకుంటున్నాను. ఆ నీళ్ళల్లోకి మనం రెడీ చేసుకున్న ఇడ్లీ స్టాండ్ని పెట్టుకొని మూత పెట్టేసి వీటిని ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో, అదేవిధంగా ఒక 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మొత్తానికి ఒక 8 నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకి ఇడ్లీ అనేది రెడీ అయిపోతుంది. ఈ ఇడ్లీ ఉడికేలోపు మీకు ఇడ్లీలోకి హోటల్లో వాళ్ళు ప్రిపేర్ చేసే పల్చటి టేస్టీ చట్నీ రెసిపీని కూడా చూపిస్తాను. ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టీ స్పూన్ నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1 కప్పు పల్లీలను వేసుకోండి. అలాగే మీరు తినే కారానికి తగ్గట్టుగా ఒక 7 నుంచి 8 పచ్చిమిర్చీలని ఇలా సగానికి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి.
వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ మనకి ఈ పల్లీలు అలాగే పచ్చిమిర్చి అనేవి చక్కగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో మనకి ఈ పల్లీలు అలాగే పచ్చిమిర్చి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న ముక్క అల్లాన్ని వేసుకోండి. అల్లం మరీ ఎక్కువగా వేసుకోవద్దు, జస్ట్ 1 ఇంచు అల్లాన్ని వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోనే 2 వెల్లుల్లి రెబ్బలు అలాగే కొద్దిగా కొత్తిమీరని వేసుకోండి. ఇలా కొత్తిమీర వేసుకొని ఈ చట్నీని ప్రిపేర్ చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో కొత్తిమీర వేసిన తర్వాత జస్ట్ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. సో 1 నిమిషం తర్వాత చూస్తే మనకి ఇవి చక్కగా ఇలా ఫ్రై అయిపోయి ఉంటాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. వేయించుకున్న పల్లీలు అలాగే కొత్తిమీర ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని మీరు ఇందాక ఏ కప్పుతో అయితే పల్లీలను వేసుకున్నారో అదే కప్పుతోటి 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోండి. అలాగే అదే కప్పుతోటి 1 కప్పు పుట్నాల పప్పుని వేసుకోండి. వీటిని వేయించిన శనగపప్పు, చట్నీ పప్పు అని కూడా అంటారు. ఇలా పల్లీలని, కొబ్బరిని అలాగే ఈ పుట్నాల పప్పుని అన్నిటినీ ఒకే కొలతతో వేసుకొని ఈ చట్నీని ప్రిపేర్ చేసుకుంటే చట్నీ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని అలాగే కొద్దిగా చింతపండుని వేసుకొని ఫస్ట్ నీళ్ళేమీ వేయకుండా వీటన్నింటిని కూడా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇలా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ చట్నీ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. సో చట్నీని గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను. ఇలా కొంచెం గట్టిగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకొని దీన్ని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇదే మిక్సీ జార్లో కొద్దిగా నీళ్ళను వేసుకొని ఈ చట్నీలో వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు ఈ చట్నీకి తాలింపుని పెట్టుకోవడం కోసం స్టవ్ మీద సేమ్ ఇందాక మనం పల్లీలు వేయించుకున్నాం కదా అదే ప్యాన్ను పెట్టుకున్నాను. ఇందులోకి 1 టీ స్పూన్ నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోనే 1 టీ స్పూన్ వరకు పోపు దినుసులను వేసుకోండి. మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ కలిపేసి 1 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే 2 ఎండుమిర్చీలు కూడా ఇలా సగానికి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఈ తాలింపుని అండ్ ఎండుమిర్చిని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మనకి ఈ తాలింపు ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత చివరిగా 1 రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న చట్నీలో వేసుకొని కలుపుకున్నామంటే మనకి హోటల్ స్టైల్లో నోరూరించే చట్నీ అనేది రెడీ అయిపోతుంది. ఈ చట్నీని ఇలా ఇడ్లీలోకే కాకుండా దోశల్లో కానీ లేదంటే గారెల్లోకి కానీ వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. సో మనం ఈ చట్నీని ప్రిపేర్ చేసుకునే లోపు మనకి ఇడ్లీ కూడా చక్కగా ఉడికిపోయాయి. ఇడ్లీ పాత్ర మీద మూత తీసేసి మీ చేతిని ఒకసారి నీళ్ళతో తడి చేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి. మీ చేతికి ఇడ్లీ ఏమి అంటుకోవట్లేదు అంటే మనకి ఇడ్లీ అనేది చక్కగా ఉడికిపోయినట్లే. ఇప్పుడు ఈ ఇడ్లీ స్టాండ్ని తీసుకొచ్చి బయట పెట్టేసి 1-2 నిమిషాల పాటు అలా వదిలేసేయండి. మీరు వెంటనే ఇడ్లీలు కనుక తీసేసారంటే మనకి విరిగిపోయినట్లుగా వస్తాయి అన్నమాట. సో 1-2 నిమిషాల తర్వాత ఈ ఇడ్లీ ప్లేట్ల మీద ఈ క్లాత్ పైన ఈ విధంగా కొద్దిగా చల్లటి నీళ్ళని చిలకరించుకొని ఆ తర్వాత నెమ్మదిగా ఇడ్లీలను తీసుకోండి. స్పూన్ కూడా అవసరం లేదు. మనం క్లాత్ని ఈ విధంగా అన్నామంటే చక్కగా ఇడ్లీ అనేది ఊడొచ్చేస్తాయి అన్నమాట. చూసారా చక్కగా ఇడ్లీ ఎంత బాగా వచ్చాయో? చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంది కదా ఎంత సాఫ్ట్గా ఉన్నాయి అనేది. ఇలా ఇడ్లీ అన్నీ తీసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. సర్వింగ్ ప్లేట్లోకి ఇలా ఇడ్లీని వేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న చట్నీ ఉంది కదా ఆ చట్నీని వేసుకొని చక్కగా ఇడ్లీని తినేసేయండి. చాలా 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 టేస్టీగా ఉంటాయి. ఈ చట్నీ కాంబినేషన్లో ఇడ్లీని ఇలా మెత్తగా ప్రిపేర్ చేసుకున్నామంటే అలా తింటూ ఉండిపోతాము. ఎన్ని తింటున్నామో లెక్క లేకుండా తినేయచ్చు. సో ఇక్కడ మీకు చూస్తేనే ఇడ్లీ ఎంత సాఫ్ట్గా ఉంది అని అర్థమైపోతుంది కదా. ఇంక నేను చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. చాలా చాలా మృదువుగా వస్తాయి. మీరు ఎప్పుడు ఇడ్లీని ప్రిపేర్ చేసినా ఈ చిన్న చిన్న టిప్స్ని పాటిస్తూ ఇడ్లీని ప్రిపేర్ చేసుకోండి. చాలా బాగా వస్తాయి. సో మీరు కూడా ఈ పద్ధతిలో ఇడ్లీని ట్రై చేస్తారు కదా.
ట్రై చేసిన తర్వాత మీకు ఇడ్లీ ఎలా వచ్చాయి, అలాగే చట్నీ టేస్ట్ ఎలా ఉంది అనేది కూడా ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఈ చట్నీని మీరు ఇలా ఇడ్లీలోకైనా, లేదంటే దోశలోకైనా, వడలోకైనా, ఉప్మాలోకైనా, ఎందులోకైనా సరే ఒక్కసారి రుచి చూసారనుకోండి, ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటారు. 100% నేను గ్యారంటీ. ఇక్కడ మీకు చూస్తుంటే ఇప్పుడే తినాలనిపించేస్తుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ సింపుల్ టేస్టీ చట్నీని కొబ్బరి కూడా లేకుండానే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 కప్పు వరకు పల్లీలను వేసుకొని వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఈ పల్లీల పైన పొట్టు అనేది కొంచెం లైట్గా రంగు మారేంత వరకు వేయించుకోండి. మీరు వీటిని హై ఫ్లేమ్లో కనుక వేయించుకున్నారంటే ఈ పల్లీల పైన పొట్టు అనేది తొందరగా రంగు మారిపోయి గింజ లోపల వరకు వేగకుండా చట్నీ టేస్ట్ అస్సలు బాగోదు. అందుకని నిదానంగా కలుపుకుంటూ ఒక 4-5 నిమిషాల పాటు ఈ పల్లీలని లో టు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోండి. ఇక నేను మీకు పల్లీలు చక్కగా వేగిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా. ఇలా కొంచెం లైట్గా రంగు మారిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి వేసుకొని ఈ పల్లీలు మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వండి. ఈ పల్లీలు చల్లారేలోపు సేమ్ ఇదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టేసుకొని ఇందులోకి 2 టీ స్పూన్ల దాకా నూనెని వేసుకొని వేడి చేసుకోండి. నూనె కాస్త వేడైన తర్వాత ఇందులోకి మీరు తినే కారానికి తగ్గట్టుగా ఒక 8 నుంచి 10 వరకు గుంటూరు చిల్లీని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే ఒక 6-7 వరకు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని ఈ ఎండుమిర్చిని అలాగే వెల్లుల్లి రెబ్బల్ని జస్ట్ ఒక 30 సెకండ్ల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పెద్దవైతే 2, మీడియం సైజు అయితే 3 పండిన టమోటాలని ఇలా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. పండిన టమోటాలు వేసుకుంటే మనం చింతపండు కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ టమోటాల్లో నుంచి వచ్చే పులుపుదనమే మనకి సరిపోతుంది అనమాట చట్నీ కోసం. ఇంకా ఎక్స్ట్రాగా చింతపండు వేసుకున్నారంటే చట్నీ టేస్ట్ అనేది అస్సలు బాగోదు. అందుకని నాటు టమోటాలు ఉంటాయి కదా, ఆ టమోటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వీటిని కూడా లో టు మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ టమోటా ముక్క అనేది కొద్దిగా మెత్తపడేంత వరకు వేయించుకోండి. మరీ మెత్తగా గుజ్జులాగా అవ్వాల్సిన అవసరం లేదు. ఇక నేను మీకు టమోటాని చూపిస్తున్నాను, చూసారా. ఇలా మెత్తపడితే సరిపోతుంది. సో ఈ విధంగా టమోటా ముక్కలు కూడా మెత్తపడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని కూడా పూర్తిగా చల్లారనివ్వండి. సో మనకి టమోటా మిశ్రమం అలాగే పల్లీలు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ని తీసుకొని అందులోకి మనం ముందుగా వేయించుకొని పూర్తిగా చల్లారి పెట్టుకున్న పల్లీలను వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే మనం ఎండుమిర్చిని టమోటాలను కలిపేసి వేయించుకున్నాం కదా, అందులో నుంచి ఎండుమిర్చీలను మాత్రమే తీసుకొని ఆ ఎండుమిర్చీలని ఈ పల్లీల్లోకి వేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఫస్ట్ ఇందులో నీళ్ళేమీ వేసుకోకుండా ఈ పల్లీలని ఎండుమిర్చిని కొంచెం లైట్గా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇక నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పూర్తిగా చల్లారిన ఈ టమోటాని అలాగే వెల్లుల్లి రెబ్బల్ని ఈ మొత్తాన్ని వేసేసుకొని అవసరమైతే కొద్దిగా నీళ్ళని వేసుకొని వీటన్నిటిని కలిపేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక నేను మీకు చట్నీని గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను, చూడండి. ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఈ చట్నీని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇదే మిక్సీ జార్లోకి 1 గ్లాసు వరకు నీళ్ళని వేసుకొని ఆ నీళ్ళని కూడా ఈ చట్నీలో వేసేసుకొని కలుపుకోండి. ఇక నేను ఈరోజు ఇడ్లీ కోసం ఈ చట్నీని ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. అందుకోసం చట్నీని బాగా పలుచగా ప్రిపేర్ చేసుకుంటున్నాను. మీరు ఒకవేళ దోశ కోసం కనుక ఈ చట్నీని ప్రిపేర్ చేసుకుంటే కొంచెం గట్టిగానే ప్రిపేర్ చేసుకోండి. ఇడ్లీలోకైతే ఇలా పలుచగా ఉంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. సో ఈ విధంగా చట్నీని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ మీద ఒక తాలింపు గిన్నెను పెట్టేసుకొని అందులోకి ఒక 2 టీ స్పూన్ల దాకా నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా పోపు దినుసులను వేసుకోండి. ఆవాలు, మినపప్పు, పచ్చిశనగపప్పు అండ్ జీలకర్ర ఈ 4 కలిపేసి 1 టీ స్పూన్ వేసుకొని వీటిని లో ఫ్లేమ్లోనే ఈ పప్పులు కొద్దిగా రంగు మారేంత వరకు కలుపుకుంటూ వేయించుకోండి. సో మనకి ఈ తాలింపు గింజలు ఇలా కొంచెం రంగు మారిన తర్వాత ఇందులోకి 2 ఎండుమిర్చిని ఇలా కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి.
నెక్స్ట్ ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకును కూడా కొంచెం ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకొని ఈ ఎండుమిర్చిని కరివేపాకును కూడా తాలింపులో చక్కగా ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ తాలింపుని తీసుకొచ్చి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీలో వేసేసుకొని కలుపుకోండి. అంతే, చాలా సింపుల్ కదా. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పల్చటి చట్నీని నేను ఇక్కడ వేడిగా మెత్తటి ఇడ్లీలతో సర్వ్ చేసుకున్నాను. ఎంత టేస్టీగా ఉందంటే చట్నీ నిజంగా మాటల్లో చెప్పలేను. కొబ్బరి లేకపోయినా కానీ పల్లీలతో ఈ విధంగా చాలా చాలా టేస్టీగా చట్నీని ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే నాకు ఇలా ఇడ్లీ మీద చట్నీ వేసుకొని తినడం అంటే చాలా చాలా ఇష్టము. మీలో ఎంతమంది ఈ విధంగా చట్నీని ఎంజాయ్ చేస్తారో నాతో కామెంట్స్ రూపంలో షేర్ చేసుకోవడం మర్చిపోరు కదా. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఈ చట్నీని 5 నిమిషాల్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చిన్న టిఫిన్ సెంటర్ వాళ్ళు ప్రిపేర్ చేసే ఈ టేస్టీ చట్నీని మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 కప్పు వరకు పల్లీలను వేసుకోండి. ఈ పల్లీలని కలుపుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లోనే ఈ పల్లీల పైన పొట్టు అనేది కొంచెం లైట్గా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీరు హై ఫ్లేమ్లో ఈ పల్లీలను ఫ్రై చేసుకున్నారంటే ఇవి పైన మాడిపోయి లోపల గింజ అనేది వేయకుండా చట్నీ టేస్ట్ అస్సలు బాగోదు. అలాగని మరీ చిన్న మంట మీద పెట్టుకొని వేయించుకున్నారంటే పల్లీలు వేగడానికి కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది అనమాట. అందుకని మంటని లో టు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ పల్లీలను ఫ్రై చేసుకోవాలి. ఇక నేను మీకు పల్లీలు వేగిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా. మనకి పల్లీల పైన తొక్క అనేది ఇలా కొంచెం రంగు మారిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి వేసుకొని ఈ పల్లీలను పూర్తిగా చల్లారనివ్వాలి. నెక్స్ట్ ఇదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టేసుకొని ఇందులోకి 1 టీ స్పూన్ దాకా నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోనే పొట్టు తీసేసిన ఒక 8 నుంచి 10 వరకు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు, అలాగే 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, మీరు తినే కారానికి తగ్గట్టుగా 3 నుంచి 4 వరకు పచ్చిమిర్చిని వేసుకోండి. పచ్చిమిర్చిని ఇలా సగానికి కట్ చేసుకొని వేసుకోండి, అప్పుడు అవి నూనెలో పేలకుండా ఉంటాయి అన్నమాట. అలాగే ఇక్కడ నేను వేసుకున్న పచ్చిమిర్చి అనేది చాలా కారంగా ఉన్నాయన్నమాట, అందుకని కొంచెమే వేసుకున్నాను. మీరు వాడే పచ్చిమిర్చి ఘాటుకు తగ్గట్టుగా పచ్చిమిర్చిని వేసుకోండి. వీటన్నింటిని కూడా కలుపుకుంటూ జస్ట్ 1 నిమిషం పాటు వేయించుకోండి. పచ్చిమిర్చి చూసారా, ఇలా కొంచెం తెల్లగా వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. సో పచ్చిమిర్చి ఇలా చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటన్నింటిని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. సో మనకి పల్లీలు అలాగే పచ్చిమిర్చి అన్నీ కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ఫస్ట్ మనం వేయించుకున్న పల్లీలను వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే మనం ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి జీలకర్ర ఇవి ఉన్నాయి కదా, వీటన్నింటిని కూడా వేసుకొని ఇందాక మీరు ఏ కప్పుతో అయితే పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకున్నారో అదే కప్పుతోటి 1 కప్పు వరకు చట్నీ పప్పుని వేసుకోండి. వీటినే పుట్నాల పప్పు, వేయించిన శనగపప్పు అని కూడా అంటారు. నెక్స్ట్ ఇందులోని 1 గుప్పెడు వరకు కొత్తిమీరని కాడలతో సహా వేసుకోండి. కాడలతో సహా వేసుకుంటేనే ఈ చట్నీ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. తర్వాత ఇందులోని కొద్దిగా చింతపండుని వేసుకోండి. చింతపండు ఎక్కువగా వేసుకున్నారంటే చట్నీ ఎక్కువ పుల్లగా అయిపోతుంది అనమాట. జస్ట్ కొంచెం వేసుకొని ఇందులోనే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఈ చట్నీని గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన నీళ్ళను వేసుకొని చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇక నేను మీకు చట్నీ గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా. ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఈ చట్నీని ఒక గిన్నెలోకి వేసేసుకొని ఇదే మిక్సీ జార్లోకి కొద్దిగా నీళ్ళను వేసుకొని ఈ చట్నీలో వేసుకొని కలుపుకోండి. మీరు ఈ చట్నీని ఇడ్లీకి ప్రిపేర్ చేస్తున్నట్లయితే ఇలా కొంచెం పలచగా ప్రిపేర్ చేసుకోండి. అదే మీరు దోశకి ప్రిపేర్ చేస్తుంటే కొంచెం గట్టి చట్నీలాగా ప్రిపేర్ చేసుకోండి. అప్పుడు మీకు దోశకి అలా ఉంటే చట్నీ బాగుంటుంది అనమాట. ఈరోజు నేను ఇడ్లీ కోసం ప్రిపేర్ చేస్తున్నాను, అందుకని చూసారా ఇలా పలచగా చట్నీని ప్రిపేర్ చేసుకున్నాను. సో చట్నీ ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చట్నీకి ఖచ్చితంగా తాలింపు పెట్టుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. దానికోసం స్టవ్ మీద ఇలా ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి 1 టీ స్పూన్ దాకా నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ చొప్పున ఆవాలు, మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు అండ్ జీలకర్రను వేసుకోండి. ఈ 4 కూడా 1/2 టీ స్పూన్ చొప్పున వేసుకోండి. ఈ పప్పుల్ని లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. సో మనకి తాలింపు గింజలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే ఒక ఎండుమిర్చిని ఇలా సగానికి తుంచుకొని వేసుకోండి. అలాగే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసేసుకొని ఈ తాలింపుని లో ఫ్లేమ్లోనే చక్కగా ఫ్రై చేసేసుకొని తాలింపు చూసారా ఇలా చక్కగా వేగిన తర్వాత
మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ చట్నీలో వేసేసుకొని కలుపుకోండి. అయితే చాలా సింపుల్ కదా, టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఇలా పుట్నాల పప్పును వేసుకోవడం వల్ల మనకి చట్నీ అనేది క్వాంటిటీ ఎక్కువ అవుతుందన్నమాట. చిన్న చిన్న టిఫిన్ సెంటర్ వాళ్ళు ఇలానే చట్నీని ప్రిపేర్ చేస్తారు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడూ బ్రేక్ఫాస్ట్లోకి ఒకే రకం చట్నీ తిని బోర్ కొడితే ఖచ్చితంగా ఈ చట్నీని ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ చట్నీని వేడివేడిగా మెత్తటి ఇడ్లీతో కానీ దోశతో కానీ ఒక్కసారి తిని చూసారా, ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటారు. అంత టేస్టీగా ఉంటుంది. సో నేనైతే ఈరోజు వేడివేడి స్పాంజ్ లాంటి ఇడ్లీతో ఈ చట్నీని ఎంజాయ్ చేశాను. నిజంగా చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. సో తప్పకుండా మీరు కూడా ఈ చట్నీని ట్రై చేస్తారు కదా. ట్రై చేసిన తర్వాత మీకు టేస్ట్ ఎలా అనిపించిందో ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోరు కదా. ఇక నేను చూపించబోయే ఈ నీరు చట్నీని పక్కా కొలతలతోటి ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీ ఫేవరెట్ చట్నీ అయిపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రతి ఒక్కరి ఫేవరెట్ అయిన ఈ నీరు చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ నీరు చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 2 టీ స్పూన్ల వరకు నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి ఒక చిన్న కప్పుతోటి పల్లీలను వేసుకోండి. ఇవి వచ్చేసి 50 గ్రాముల వరకు ఉంటాయన్నమాట. ఈ పల్లీలని చిన్న మంట మీదే కలుపుకుంటూ లైట్గా రంగు మారేంత వరకు వేయించుకోవాలి. సో పల్లీలు చూసారా, ఇలా కొంచెం లైట్గా రంగు మారేటప్పుడు ఇందులోకి మనం ఇందాక ఏ కప్పుతో అయితే పల్లీలు వేసుకున్నామో అదే కప్పుతోటి 1/4 కప్పు వరకు పుట్నాల పప్పును వేసుకోండి. వీటినే వేయించిన శనగపప్పు అలాగే చట్నీ పప్పు అని కూడా అంటారు. నెక్స్ట్ ఇందులోనే మీరు తినే కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని వేసుకోండి. నేను ఇక్కడ ఒక 6-7 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే ఒక 10 నుంచి 12 వరకు పుదీనా ఆకులు అండ్ అలానే ఒక 4 నుంచి 5 వరకు కరివేపాకు వేసుకోండి. చివరిగా చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసుకొని వీటన్నింటిని కూడా ఖచ్చితంగా చిన్న మంట మీదే కలుపుకుంటూ జస్ట్ 1-2 నిమిషాల పాటు వేయించుకోండి. ఈ పుట్నాల పప్పు వేసిన తర్వాత మీరు ఎక్కువసేపు వేయించేశారంటే పుట్నాల పప్పు అనేది మాడిపోయి మనకి చట్నీ రుచి అంతా కూడా మారిపోతుంది అనమాట. కాబట్టి ఇవి వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కూడా మనకి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ ఇవి చూసారా, ఇలా కొంచెం తెల్లగా వస్తే సరిపోతుంది అనమాట. 1 నిమిషం వేయించుకుంటే ఇవన్నీ కూడా చక్కగా వేగిపోతాయి. స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. సో మనకి ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోకి ఇందాక మనం పల్లీలు వేసుకున్నాం కదా, సేమ్ అదే కప్పుతోటి 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోండి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఫస్ట్ కొద్దిగా నీళ్ళను వేసుకొని ఈ చట్నీని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసాక చూపిస్తున్నాను చూసారా, ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక గుప్పెడు వరకు కొత్తిమీరని కాడలతో సహా వేసుకోండి. హోటల్లో ప్రిపేర్ చేసే నీరు చట్నీలో కొత్తిమీర అనేది చిన్న చిన్న పలుకులుగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇలా చట్నీని కొద్దిగా గ్రైండ్ చేసిన తర్వాత అప్పుడు కొత్తిమీర వేసుకొని గ్రైండ్ చేసుకుంటే మనకు కూడా అచ్చం హోటల్లో ప్రిపేర్ చేసినట్టే వస్తుంది అనమాట. సో ఇలా కొత్తిమీర వేసుకున్న తర్వాత ఇప్పుడు తగినన్ని నీళ్లు వేసుకొని చట్నీని గ్రైండ్ చేసుకోండి. మరి మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవద్దు, లైట్గా బరకగా ఉండేటట్లు గ్రైండ్ చేసుకోండి. సో ఇక నేను మీకు గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను చూసారా, మనకి ఇలా కొత్తిమీర అనేది చిన్న చిన్న పలుకులుగా కనిపిస్తూ ఉండాలన్నమాట. సో ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి వేసుకోండి. నెక్స్ట్ మిక్సీ జార్లోకి 1 కప్పు వరకు నీళ్ళని వేసుకొని ఆ నీళ్ళని కూడా ఈ చట్నీలో వేసుకొని చట్నీని పల్చగా ప్రిపేర్ చేసుకోండి. మనం ప్రిపేర్ చేసేది నీరు చట్నీ కదా, సో బాగా పల్చగా ఉండేటట్లుగా ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇలా చట్నీని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చట్నీకి తాలింపుని పెట్టుకోవాలి. తాలింపు పెట్టుకోవడం కోసం సేమ్ అదే ప్యాన్ స్టవ్ మీద పెట్టేసి అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ఆవాలు అలాగే ఒక 4-5 ఎండుమిర్చి వేసుకొని ఈ ఆవాలు ఎండుమిర్చిని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. సో ఆవాలు అలాగే ఎండుమిర్చి ఫ్రై అయిన తర్వాత చివరిలో ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని కరివేపాకు కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ తాలింపుని తీసుకొచ్చి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చట్నీలో వేసుకొని కలుపుకున్నామంటే హోటల్ స్టైల్లో ఎమ్మీగా ఉండే నీరు చట్నీ మనకి ఇంట్లోనే ఈజీగా తయారైపోతుంది. చూసారా, చూస్తుంటేనే ఇప్పుడే తినాలనిపిస్తుంది కదా.
మీరు ఈ చట్నీని ఇడ్లీ, ఉప్మా, వడ, ప్లెయిన్ దోశ, మసాలా దోశ, ఎగ్ దోశ ఇలా ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా కానీ టేస్ట్ చేయండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. ప్రిపేర్ చేసుకోవడం చాలా చాలా ఈజీ, బట్ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయాల్సిన చట్నీ రెసిపీ ఇది. సో ట్రై చేస్తారు కదా, ట్రై చేసిన తర్వాత మీకు టేస్ట్ నచ్చిందో లేదో ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మరిన్ని ఎమ్మీ, టేస్టీ అండ్ సీక్రెట్ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.